ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను అనేది మీ అందరికీ ఇప్పుడు షేర్ చేసుకుంటానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసి కూడా 2 years అవుతుంది, అయినా కానీ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అసలు యూట్యూబ్ గురించి నాకు ఎలాంటి నాలెడ్జ్ కూడా లేదు, జీరో నాలెడ్జ్ అండి. అసలు ఏం తెలుసుకోకుండా ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 daysకి ఒక వీడియో, ఇంకా 1 week ఒక వీడియో, అలా ఏదో ఒక వీడియో ఫుడ్ వీడియోస్ తీసి వితౌట్ అంటే నేను లేకుండా జస్ట్ ఫుడ్ వీడియోస్ మాత్రమే తీసి అప్లోడ్ చేసేదాన్ని. 2 years తర్వాత ఏంటి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఇంకా మానిటైజేషన్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి అప్పుడు నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు నేను యూట్యూబ్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి. అనవసరంగా 2 years వేస్ట్ అయింది నాకు. నేను అప్పుడే తెలుసుకొని స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది, 2 years వేస్ట్ అవ్వకుండా ఉండేది, నా ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడూ అయిపోయేది అని చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ మన ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం వీడియోస్ అనేది కంటిన్యూస్గా పెట్టాలండి. అసలు ఒక్క డే కూడా వీడియో పెట్టకుండా ఉండకూడదు. షార్ట్స్ డైలీ 2 or 3 షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉండాలండి. ఇంకా మనకి షార్ట్స్ ద్వారా కూడా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. అంటే 90 daysలో మనకి 100K వ్యూస్ అనేది రావాలి. అలా వస్తేనే మన షార్ట్స్ అనేవి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. అలా రావడం అంటే చాలా కష్టం అండి. బై లక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ కంటెంట్ ఉంటే కూడా మనకి మానిటైజేషన్ వ్యూస్ ద్వారా షార్ట్స్ ద్వారా అయ్యే ఛాన్స్ ఉందండి. ఇంకోటి వచ్చేసి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ మనకి అంటే 365 days అంటే 1 yearలో మనకి 365 daysలో మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది రావాలండి. ఇంకా 4000 వాచ్ టైం అనేది మనకి రావాలి. అంటే 1 yearలోనే కంప్లీట్ అవ్వాలి. బట్ నేనేం చేశాను, 2 years అయిపోయినా కానీ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు, సబ్స్క్రైబర్ పెరగట్లేదు, వాచ్ టైం కూడా రావట్లేదు. బట్ ఎందుకు రావట్లేదు అంటే నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఇంకా లైవ్స్ కూడా నేనేం చేయలేదు. మనకి లైవ్స్ చేసినా ఇంకా లాంగ్ వీడియోస్ చేస్తేనే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ప్లస్ మనకి వాచ్ టైం అనేది ఈ రెండింటి ద్వారానే వస్తుంది. మనకి షార్ట్స్ ద్వారా అయితే వాచ్ టైం అయితే రాదండి. వైటీ స్టూడియోలో మనకి కనిపిస్తూ ఉంటుంది వాచ్ టైం అనేది, అది మన టోటల్ వ్యూస్కి షార్ట్స్కి అన్నిటికీ కలిపిన వాచ్ టైం అండి. మనకి షార్ట్స్కి వచ్చే వాచ్ టైము, లైవ్స్కి ఇంకా లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ టైం మొత్తం కలిపి అదండి. అలాగే మనకి ఇంకో మానిటైజేషన్ అవ్వాలంటే ఇంకోటి కూడా ఉంది. 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 3000 వాచ్ టైం అవ్వాలి, అది కూడా 90 daysలో అవ్వాలి. 90 daysలో అంటే చాలా కష్టం అండి. మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉండండి. లాంగ్ వీడియోస్ వచ్చేసి 2 daysకి లేకపోతే 3 daysకి అలా పెడితే మీకు రీచ్ అనేది పబ్లిక్లో బాగుంటుందండి. మీరు లాంగ్ వీడియోస్ పెట్టిన రోజు మాత్రం మీరు షార్ట్స్ ఏమీ అప్లోడ్ చేయొద్దు. ఓన్లీ ఆ లాంగ్ వీడియోకి సంబంధించిన వీడియో మాత్రం పెట్టి అక్కడ లింక్ అనేది అప్లోడ్ చేయండి. అలా పెట్టడం ద్వారా మనకి పబ్లిక్లో రీచ్ అనేది చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇంకా మనకి వ్యూస్ రావడానికి కానీ సబ్స్క్రైబర్స్ పెరగడానికి కానీ బాగుంటుంది. ఆ రోజే లాంగ్ వీడియో పెట్టి ఆ రోజే షార్ట్ వీడియోస్ పెడితే మనకి పబ్లిక్లో అంత రీచ్ అనేది బాగుండదండి. 2 daysకి ఒకసారి లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే 3 daysకి ఒకసారి లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. వీక్లీ అంటే 7 daysకి మనకి 2 లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటే చాలండి. లైవ్స్ కూడా డైలీ చేస్తూ ఉండండి. అంటే మనకి వాచ్ టైం కంప్లీట్ అయ్యే వరకు మీరు లైవ్స్ చేస్తూనే ఉండాలి. లైవ్స్ చేయడం ద్వారా కూడా వాచ్ టైం అనేది బాగుంటుందండి. ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మనకు వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అవ్వడానికి. మనకి ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇంకా పబ్లిక్తో మీరు మాట్లాడవచ్చు. మన నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్, అది కూడా మనం తెలుసుకొని అలాంటి వీడియోస్ చేస్తే ఇంకా తొందరగా రీచ్ అవ్వడానికి బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా పెరుగుతారండి. లైవ్ ఆప్షన్ ఓపెన్ అవ్వాలి అంటే మనకి 50 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలండి. 50 మనకి వీడియో అడుగుతుంది, ఐడి ప్రూఫ్ అడుగుతుంది, ఇంకా హిస్టరీ అడుగుతుంది. కొన్ని వీడియోస్ చూసి మీరు అవన్నీ కూడా చేసుకుంటే